సో పిల్లలకి అసలు ఏమైంది ఈ 1.5 month అసలు ఎంత స్ట్రగుల్ అయ్యాం మేము. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మహిబాబు ఫుడ్ ఏం పెడుతున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఎప్పటి నుంచి అడుగుతున్నారు కామెంట్ సెక్షన్స్ లో కూడా మహిబాబు ఫుడ్ ఏం పెడుతున్నారు వ్లాగ్ చేయండి అని చెప్పి. బట్ ఏంటంటే లాస్ట్ నేను పెట్టి భద్రాచలం వీడియోనే అయి ఉంటుంది. ఆ వీడియో నుంచి ఇప్పటి వరకు అయితే నేను పెద్ద వీడియో అయితే ఏం చేయలేదు, లాంగ్ వీడియో. ఏంటంటే అప్పటి నుంచి పిల్లలకి అసలు బాగోట్లేదు అనమాట. ఆల్మోస్ట్ 1.5 month నుంచి కూడా పెద్ద బాబుకి తగ్గితే చిన్న బాబుకి, చిన్న బాబు తగ్గితే పెద్ద బాబుకి, అలాగా కంటిన్యూస్ గా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో అందుకే వీడియోస్ కూడా అసలు ఏం పెట్టట్లేదు. ఇప్పుడైతే కొంచెం అంతా సెట్ అయిందనమాట. సో వీడియో చేద్దాము, యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చేస్తున్నాను. యాక్చువల్లీ 6 months వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి ఎవరైనా కూడా. సో నాకేంటంటే పాలు పడలేదు కాబట్టి ఫార్ములా ఫీడే ఇచ్చాను. పౌడర్ కూడా ఇప్పటికి కూడా చాలా మంది అడుగుతున్నారు, డెక్సోలాక్ యూజ్ చేస్తున్నాను. సో అంటే బాబుకి అది పడింది అనమాట ఆ పాల పౌడర్. సో అందుకే అది కంటిన్యూ చేశాను. మీకు కూడా అంటే ఎవరికైనా బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోతే పిల్లలకి చూసుకోండి, ఒకవేళ వాళ్ళకి పడుతుందా లేదా అని చూసుకుని ఓకే గనక పడుతుంది అని అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయండి. లేదంటే డాక్టర్ సజెషన్ తీసుకుని ఇంకొక పౌడర్ ఏదన్నా యూజ్ చేస్తూ ఉండండి. సో 6 months వరకు ఫార్ములా ఫీడే అనమాట. 6th month నుంచి 7th month వరకు కూడా మేము ఏమీ పెట్టలేదు అనమాట సాలిడ్ ఫుడ్. ఎందుకంటే వాడు అప్పుడే డొర్లడం అలా చేసేవాడు, బోర్లా పడ్డం అవి కొంచెం పాకడం అప్పటికి పాకేవాడు కాదు. అందులోనూ వాడికి ఫార్ములా ఫీడ్ కాబట్టి పాలు త్వరగా అరగట్లేదని చెప్పి ఇంకా ఆ 1 month కూడా స్కిప్ చేస్తాం సాలిడ్ ఫుడ్ అనేది. కంప్లీట్ 7 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కాదు, ఫార్ములా ఫీడింగే ఇచ్చాము. సో 7th month కంప్లీట్ అయిపోయింది, అంతే 7th month కంప్లీట్ అయిపోయి 8th monthకి వచ్చినప్పటి నుంచి మేము ఫస్ట్ ఏంటంటే సిర్లాక్ పెట్టాము. 7 months వచ్చింది అనగా సిర్లాక్ అనేది స్టార్ట్ చేసాం. నెస్లీ సిర్లాక్ ఉంటుంది కదా, సో చాలా మంది చెప్తున్నారు అది యూజ్ చేయకూడదు, అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని అన్నారని. సో ఒక్క బాక్స్ తీసుకుందాము. సో అది యూజ్ చేసేసి తర్వాత నుంచి జావ పెడదాంలే. 7th month స్టార్టింగే జావ అరుగుదల అవ్వదు, అంటే అందులోని బాబు కదా, ఫార్ములా ఫీడ్ అయ్యేసరికి ఇంకా వాడికి నార్మల్గా వాడికి పాలే సరిగ్గా అరగవు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకుని మీరు చూస్తే అర్థమవుతుంది. వాడికి పొట్ట పట్టేసి ఒకరోజు బాగా ఏడ్చాడు అనమాట. అప్పటి నుంచి మాకు భయం, ఏదన్నా వాడికి పెట్టాలన్నా కూడా కొంచెం భయపడతా ఉంటాము. సో అందుకే త్వరగా మేము పెట్టాలని అనుకోలేదు. ఇంకా 7th month స్టార్ట్ అయ్యే కొద్దీ సిర్లాక్ అనేది కొంచెం ఫైన్ పౌడర్ లా ఉంటుంది కదా, సో అది స్టార్ట్ చేద్దామని చెప్పి మామూలు యాపిల్ ఫ్లేవరే తీసుకొచ్చారు ఆయన. యాపిల్ ఫ్లేవర్ 1 box కూడా మేము 7th month అంతా కూడా వచ్చింది. ఎందుకంటే కొంచెమే ఒక్క స్కూపే వేస్తాం కదా, ఫస్ట్ అయితే అసలు హాఫ్ స్కూప్ వేసి పెట్టాను. అలాగా ఒక 1 week అయిన తర్వాత నుంచి ఇంకొక హాఫ్ స్కూప్ పెంచడం, అలా 1 scoop లేదా 1.5 scoop అంతవరకే పెట్టాను. ఓన్లీ మార్నింగ్ టైం పెట్టేదాన్ని సిర్లాక్. ఇంకా జావ కూడా ఏం పెట్టలేదు 7th month లో, ఓన్లీ మార్నింగ్ టైం ఒకటే పెట్టి ఇంకా నార్మల్ పాలే ఇచ్చేదాన్ని అనమాట. 8th month అంతా కూడా, 7th month కంప్లీట్ అయ్యి 8th month అంతా కూడా నేను సిర్లాక్ మార్నింగ్ పెట్టి ఇంకా మొత్తం అంతా మిల్కే ఇచ్చేదాన్ని. 8th month అయిపోయింది, 9th month లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి ఏం చేసామంటే కొంచెం పాకడం అలా స్టార్ట్ చేశాడు అనమాట. అప్పటి నుంచి ఇంకా మేము నార్మల్గా ఆయనను మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, అప్పుడు చిన్నతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను కవిత మామూలు విజేత సూపర్ మార్కెట్కి వెళ్ళారు. అక్కడ ఆయన చూసారంట స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది సిర్లాక్ అవి ఉన్నాయి, యాడెడ్ షుగర్స్ అయితే ఏమీ లేవు, నో యాడెడ్ షుగర్స్ అని ఉన్నాయి, ఒకసారి ట్రై చేద్దాం మహికి అని కాల్ చేసి చెప్పారు. అయితే నేను అది కూడా ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలిసే ఉండే చాలా మందికి, వాయిస్ ఆఫ్ వస్పిట్టా అని మాధురి గారు ఉంటారు కదా, మాధురి గారు కూడా ఒక వీడియోలో షేర్ చేసుకున్నారు స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది చాలా బాగుంటుంది అని చెప్పి. నాకు అసలు ఐడియా రాలేదు కూడా, అసలు గుర్తు రాలేదు. ఆయన చెప్పగానే నాకు ఐడియా వచ్చింది, అవును బాగుంటుంది, ఏదైనా ఒక ఫ్లేవర్ తీసుకురా ట్రై చేద్దాము, ఇష్టంగా తింటే గనక నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయొచ్చు అని అనుకున్నాము. సరే అని చెప్పి ఇంకా ఆయన స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది ఒకటి తీసుకొచ్చారు, అది చూపిస్తాను. ఇదిగోండి స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది సిర్లాక్ అన్నమాట. ఇందులో ఏంటంటే బనానా, రాగి, రైస్ విత్ మిల్క్
మొత్తం అన్ని కలిపి ఉంటాయి. యాడెడ్ షుగర్స్ అయితే ఏమీ ఉండవని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదేంటంటే ఇద్దరు మామ్సే స్టార్ట్ చేశారంట. సో అంటే దీని మీద డిస్క్రిప్షన్ చదివాను, పర్లేదు బాగానే ఉంటుంది అని అనుకుని ఇంకా మేము ఊరు నుంచి వచ్చేసిన తర్వాత స్టార్ట్ చేసాం మహీకి. స్టార్టింగ్ సేమ్ సిర్లాక్, అది నెస్లీ సిర్లాక్ ఎంత పెట్టానో అంతే పెట్టాను, 1 స్కూప్ పెట్టాను. స్టార్టింగ్ 1 స్కూప్ పెట్టి చూసాను, పర్లేదు బాగానే తిన్నాడు ఇష్టంగా ఫస్ట్ డే. సో అలాగా అంటే తింటున్నాడు కదా అని ఒకసారి పెట్టేయకూడదు అనమాట, చూసుకోవాలి. ఒక 2-3 డేస్ చూసి వాష్రూమ్ అది ఎలా వెళ్తున్నాడు, వాడికి పడుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుని నేను ఇంకా కంటిన్యూ చేశాను. మీరైనా పిల్లలకి అలాగే చేయండి, ఒకవేళ వాళ్ళకి పడుతుందా లేదా అని చూసుకుని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసి ఇంకొకటి ఏదన్నా యాడ్ చేయండి. అలాగే ఏం చేసాము, ఇది ఒక బాక్స్ వాడాము. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి ఏంటంటే నార్మల్ సూపర్ మార్కెట్స్లో దొరకవు, అంటే చాలా వరకు ట్రై చేశారు ఆయన, లేవు. విజేత సూపర్ మార్కెట్లో ఉన్నాయని చెప్పి ఇంక అక్కడే తీసుకొస్తున్నారు. ఇంకోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే రాగి విత్ బనానా, ఇది ఇంకోసారి రాగి విత్ స్ట్రాబెర్రీ తీసుకొచ్చారు. అది ఎలా ఉంటుందో అది కూడా టేస్ట్ వారికి అలవాటు చేద్దాం అన్నట్టుగా రాగి విత్ స్ట్రాబెర్రీ కూడా పెట్టి చూసాం, అది కూడా ఇష్టంగానే తిన్నాడు. ఇది ఒక రోజు అదొక రోజు అలాగా పెట్టేవాళ్ళం, సో కంటిన్యూస్ కాకుండా. అలాగా 2 కూడా బాగానే పడ్డాయి. స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది బాగానే పడ్డాయి, రాగి కూడా మంచిదే కదా పిల్లలకి, సో అందుకే అది కంటిన్యూ చేశాను. 9th మంత్ హాఫ్ వరకు కూడా ఓన్లీ సిర్లాక్ అదే ఇది పెట్టామన్నమాట. 9th మంత్ హాఫ్ నుంచి ఇంకా అత్తమ్మ జావా చేశారనమాట. సో ఆ జావా రెసిపీ కూడా నేను ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను, అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తాను అనమాట. ఈ గ్లాస్ ఒక గ్లాస్ వేసాను, దీంతో 2 గ్లాసులు బియ్యం అంటే 1/2 kg ఇవి. కందిపప్పు, టీ గ్లాస్ కందిపప్పు పడిపోయింది. వాము 1/2 స్పూన్, జీడిపప్పు ఒక 8, బాదం పప్పు ఒక 10, జీలకర్ర పెద్ద స్పూన్. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. ఏపి మిక్సీ చేయాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇలాగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. కొంచెం లైట్ గా వేగాయి, ఇంకొంచెం వేగితే ఆరినాక మిక్సీ పట్టుకోవాలి కదా. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అంటే మరీ బాగా డార్క్ రాకూడదు. మన నోట్లో వేసుకుంటే కరకరలాడాలి, టేస్ట్ తెలుస్తుంది కదా. కరకరలాడితే వేయించండి. చల్లారిన తర్వాత మిక్సీ బాగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట పౌడర్ అనేది. అంటే మరీ మెత్తగా కూడా అవసరంలా, మనం పట్టుకుంటే కొంచెం గరుకుంటే చాలన్నమాట. వాళ్ళకి వాటర్లో వేసి మనం ఉడికించేపాటికి అది మొత్తం అంతా నార్మల్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. నేను మహిగాడికి చేసేటప్పుడే కొంచెం చేసిన తర్వాత నేను కూడా కొంచెం అలా అలా తినేస్తూ ఉండేదాన్ని. చాలా బాగుంటుంది, ట్రై చేయండి, వాళ్ళకి హెల్దీ కూడా. ఇందులో అత్తమ్మ అంటే మనము కొంచెం 6-7 మంత్స్ అలా అనుకుంటే బాదం పప్పును జీడిపప్పు అలాంటివి స్కిప్ చేయొచ్చు. కొంచెం 9th మంత్ 10th మంత్ అలా వచ్చింది అనుకుంటే బాదం పప్పు జీడిపప్పు కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఉగ్గు అనేది అంటే ఉగ్గు అంటారు, జావా అంటారు, మేము ఎక్కువ జావా లాగా పిలుస్తాము. ఈ జావా ఏంటంటే 9th మంత్ హాఫ్ నుంచి స్టార్ట్ చేసాం పెట్టడం. కొంచెం చిన్నగా ఒక 1/2 స్కూప్ వేసి కాసేవాళ్ళము, పెట్టామన్నమాట. ఇంకా అలా పెడుతూ పెడుతూ వాళ్ళకి పెంచాలి, ఇంకొక 1/2 స్పూన్, ఇంకొక 1.5 స్పూన్ అలా పెంచాలన్నమాట. సో అప్పటి నుంచి మార్నింగ్ సిర్లాక్ పెట్టేవాళ్ళం, మధ్యాహ్నం ఏమో జావా, ఇంకా నార్మల్ ఫార్ములా ఫీడ్. ఎందుకంటే 3 పూట్ల ఒక 10th మంత్ అయిపోయి 11th మంత్ నుంచి ఒక నుంచుని నడుస్తూ ఉంటే అప్పుడు 3వ పూట కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఈ రోజుకి కరెక్ట్గా మహీకి 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి 10th మంత్ వచ్చింది. ఈరోజు 24th అనమాట ఈరోజు చేస్తున్నా. మ్యాక్సిమం రేపు పోస్ట్ చేస్తాను వీడియో, 25th పోస్ట్ అవుతుంది. కరెక్ట్గా 9 మంత్స్ నుండి 10th మంత్ వచ్చింది. సో ఈ మంత్ కూడా మొత్తం చూసి
అప్పుడు 11th మంత్ నుంచి ఈవినింగ్ పూట కూడా ఏదైనా పెడదాము అని అనుకుంటున్నాము. యాపిల్ కూడా పెడదాం అనుకున్నాం కానీ అదే ఫార్ములా ఫీడ్ కదా, వాడు అరాయించుకోలేడేమో అని చెప్పి కొంచెం ఆగుతున్నాం అనమాట. లేకపోతే 3 పూట్ల పెట్టేవాళ్ళము. అండ్ అందులోనూ వింటర్ సీజన్ కాబట్టి ఏమన్నా ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా పెడదామన్నా కూడా భయం వేస్తుంది. ఊరికే జలుబులు చేసేస్తున్నాయి. 1.5 మంత్ నుంచి పడున్నాం అనమాట. సో అందుకే స్కిప్ చేద్దాం ప్రస్తుతానికి అని చెప్పి మార్నింగ్ పూట స్లర్ప్ ఫామ్ వాళ్ళది ఈ రాగిది పెడుతున్నాను. ఇదైతే చాలా బాగుంది. పిల్లలకి ట్రై చేయండి. కొంచెం అంటే షుగర్ అయితే ఏమీ ఉండదు, మనకి నోటికైతే మనకైతే రుచి ఏమి అనిపించదు. పిల్లలు కాబట్టి తింటారు. బనానా మంచిది, రాగి చాలా మంచిది, మిల్క్ ఇంకేమి కెమికల్స్ లాంటివి కూడా ఏమి యూజ్ చేయరు వాళ్ళు. సో చాలా బాగుంది. ఇదైతే మీరు ఒకంటే మీ బేబీకి ఒకసారి 2-3 డేస్ పెట్టి చూసి వాళ్ళకి పడుతుంది అని అంటే అప్పుడు కంటిన్యూ చేయండి. అంటే నేను కన్ఫామ్ పెట్టేయండి అని అయితే సజెస్ట్ చేయట్లేదు. ఒకసారి చూసి దాన్ని బట్టి మీరు ఇవ్వాలా లేదా అని చెప్పి డిసైడ్ అవ్వండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఇవి పెడుతున్నాము. రైస్ కూడా ఎప్పుడైనా అత్తమ్మ చారు చేసినా ఏదన్నా పప్పు కూర చేసినా కానీ మెత్తగా, ఒకరోజు అలాగే ట్రై చేసాం, మెత్తగా చేసి నెయ్యేసి చారన్నం పెడితే అసలు ఏడ్చేసాడు అనమాట. మేము మామూలుగా తినేటప్పుడు మాత్రం వచ్చేస్తాడు, వచ్చి ఒక్కొక్క ముద్ద మెత్తగా చేస్తే తినేస్తాడు. కారంగా ఉన్నా కూడా తినేస్తాడు. ఒకరోజు ఎంత నెయ్యేసి పైన చారు వేసి పెట్టినా కానీ ఊహూ అంటే మండిపోయినట్టు చేశాడు. సో అప్పటి నుంచి అన్నం అనేది కొంచెం పెట్టట్లే, నార్మల్ మేము తినేటప్పుడు కొంచెం అలా పెడుతూ ఉంటాం, తింటాడు. ఎందుకంటే వాళ్ళు పాకుతున్నారు అనుకోండి బాగా, వాళ్ళకి అరుగుదల అవుతుంది. వాళ్ళు పాకకుండా ఉండకపోతే ఎక్కువ వాళ్ళు మూమెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళకి అరగదు కాబట్టి. సో బేబీని బట్టి కూడా ఉండిద్ది. వాళ్ళు బాగా కదులుతున్నారు, ఆడుతున్నారు అన్నప్పుడే మీరు పెట్టండి. లేదు పాకట్లేదు, కొంచెం మూమెంట్స్ ఎక్కువ లేవంటే ఒక 1 మంత్ అదే టైం తీసుకున్నా కానీ పర్లేదు. బేబీకి నార్మల్ సిర్లాక్ జావా పెడితే చాలు. అన్నము కొంచెం వాళ్ళు పాకుతున్నారు, బాగా అంటే నుంచుంటున్నారు, ఏదైనా పట్టుకుని ఆడుతున్నారు అన్నప్పుడు. ఇప్పుడు మహి ఒక్కొక్క రోజు అంటే వీక్లో అన్ని రోజులు ఒకేలా ఉండడు. ఒక రోజు కొంచెం వాడికి అన్ఈజీగా ఉన్నట్టు, పొట్ట మందంగా ఉన్నట్టు అలా ఉంటాడు. ఎందుకంటే ముందు రోజులు ఒక 4 డేస్ బాగానే ఉన్నా నెక్స్ట్ డే కొంచెం అన్ఈజీగా ఉంటాడు. అప్పుడు మనం వాళ్ళని క్యాచ్ చేసుకుని ఫుడ్ అనేది కొంచెం తగ్గించడము క్వాంటిటీ, లేదా వాళ్ళకి ఇంకేమన్నా అరుగుదల అయ్యేలాగా ఇంకేమన్నా చేస్తే కొంచెం సెట్ అయిపోతారు అనమాట. అవి చూసుకుని కూడా మనం పెట్టాలి. తింటున్నారు కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రాగా కానీ రోజులాగా కానీ అలా పెట్టకూడదు. వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఓకే పర్లేదు అనుకుంటే అప్పుడు పెట్టండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ 2నే పెడుతున్నాం అనమాట. సో ఇంకా కొంచెం ఇంకొక 1 మంత్ అయితే నుంచుని కొంచెం అడుగులు వేస్తూ ఉంటే ఇంకా 3వ పూట కూడా పెడదాము. అందులోనూ మెయిన్ ఏంటంటే వాడికి ఫార్ములా ఫీడ్ వల్ల కొంచెం భయపడుతున్నాము. సో లేకపోతే బాగానే పెట్టేవాళ్ళము. ఈ ఫార్ములా ఫీడ్ కూడా ఏంటంటే డెక్సోలాక్ 1 యూజ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా. 2 అనేది పడట్లేదు అనమాట వాడికి. ఎందుకో మరి వాడికి పడట్లేదు, మరి పౌడరు వాళ్ళు మాకు తెలియట్లేదు. 2 టైమ్స్ తెచ్చాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు తెచ్చినప్పుడు కూడా అలాగే అయ్యింది. ఇక్కడ తెచ్చినప్పుడు కూడా కొంచెం వాడికి పొట్ట మందంగా ఉన్నట్టు అలా అయ్యింది. 9th మంత్ స్టార్టింగ్లో కూడా తెస్తే అలాగే అయింది. అమ్మో ఎందుకు రిస్క్ తీసుకోవడము, 1 తీసుకొద్దాము. 1 అయితే బాగానే పడ్డాయి అనమాట. సో 12 మంత్స్ కంటిన్యూస్గా ఇంకా ఇవే యూజ్ చేసి ఇంకా 1 ఇయర్ దాటిన తర్వాత ఇంకా నార్మల్ మిల్క్ ఇంట్రడ్యూస్ చేద్దామని ఇంకా డెక్సోలాక్ 1 యూజ్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే పర్లేదన్నమాట. అసలు పిల్లలకి ఏమైంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ వీడియో అయిన నెక్స్ట్ డే కానీ ఆర్ఎల్స్ ఆ తర్వాత డే కానీ నేనైతే పోస్ట్ చేసేస్తాను. సో వింటర్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి క్యాప్స్ కానీ అంటే మీరుండే రూమ్ టెంపరేచర్ బట్టి వాళ్ళకి క్యాప్స్ కానీ సాక్స్లు కానీ వేయండి. హైదరాబాద్లో అయితే ఇంకా బాగా చలిగా ఉంటుంది. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అంటే విజయవాడతో కంపేర్ చేస్తే. సో మీరుండే టెంపరేచర్ బట్టి పిల్లల్ని కొంచెం వామ్గా ఉంచండి. ఇక్కడ విజయవాడలో అయితే అంటే బయట అంత చలిగా కొంచెం ఉంది కానీ ఇంట్లో అయితే అంత లేదనమాట. సో కొంచెం సేఫ్ అయినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ ఇస్తూ ఉండండి. సో మహి ఫుడ్ అయితే ఇదే అండి. మేము రాగి సిర్లాక్ను జావనే యూజ్ చేస్తున్నాము.
ఎవరికైనా ఇంకేమన్నా అంటే నేను ఇంకేమన్నా నెక్స్ట్ పెట్టినా కానీ నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొక రోజు ఏంటంటే బనానా పెట్టాము. బనానా పెడితే వాడు 2 సార్లు ఇష్టంగా తిన్నాడు. కొంచెం చిన్న మెత్తగా చేసి పెట్టాము, ప్యూరీ లాగా. అంటే నార్మల్ మిక్సీ చేసి అలా కాదు, చేత్తోనే మెత్తగా స్మాష్ చేసి పెట్టాము. 2 times తిన్నాడు. 3rd time ఏంటంటే ఊసేస్తున్నాడు. వాడికి స్వీట్ నచ్చలేదో మరేమో తెలీదు. మా జున్ను కూడా అంతే, అంటే అరటిపండు అవి ఇష్టంగానే తినేవాడు, కాకపోతే స్వీట్ ఎక్కువ ఇష్టంగా తిండు అనమాట. వీడైతే అసలు అరటిపండు 2 times తిన్నాడు అంతే, ఇంకా మళ్ళీ తినలేదు. ఇంకా సో వాడికి ఇష్టం లేదేమో, ఇష్టం లేనిది ఎందుకు, కొంచెం కొన్నాళ్ళ తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దాంలే, ఎలాగో ఇందులో బనానా ఉంది కదా అని చెప్పి ఇంకా వాడికైతే పెట్టట్లేదు. ఇంకా వింటర్ కాబట్టి ఇంకా నజ్జు చేస్తుందేమో అని అంటారు కదా, అంటే మార్నింగ్ టైమ్స్ పెట్టచ్చు పిల్లలకి. సో దాని ప్రకారం ఇంకా పెట్టట్లేదు అనమాట. హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.